నర్మద డబ్బుల్ని తీసుకుని వెళ్లి వనజకి ఇస్తుంది. లోపలికి రండి అని మర్యాదగా పిలుస్తుంది వనజ. అయితే నర్మద మాత్రం మేం లోపలికి రాలేమండి, మేం మర్యాద లేని వాళ్ళం కదా, లోపలికి వస్తే మీ మర్యాద పోతుంది, గేటు దాటి లోపలికి రాకూడదని అనుకున్నాం, మనసు చంపుకుని వచ్చాం, మర్యాదగా వచ్చి మీ డబ్బుల్ని మీకు ఇస్తున్నాం, తీసుకోండి మీ డబ్బులు అని వనజ ఇచ్చిన డబ్బులతో పాటు అన్న మాటల్ని తిరిగి అప్పగించేస్తుంది నర్మద. ఇక వనజ డబ్బులు మొత్తం లెక్క పెట్టించుకుని మరీ తీసుకుంటుంది. లెక్క అంతా కరెక్ట్గానే ఉంది అని వనజ కొడుకు చెప్పడంతో రామరాజు గారి కుటుంబం అంటే తేడా రాదు, అది డబ్బు అయినా మర్యాద అయినా అని అంటుంది నర్మద. ఇక వనజ కొడుకు మనోహర్ దగ్గరికి వెళ్ళిన నర్మద, చూడు మనోహర్, నువ్వు కాలేజీలో ఎప్పుడూ ఎవరిని లవ్ చేయలేదా, నిజం చెప్పు అని అడుగుతుంది. ఆ మాటకి తలదించుకుంటాడు మనోహర్. చూసారా వనజ గారు, తలదించుకున్నాడంటే తను కూడా లవ్ చేశాడని అర్థం. ఎవరినో ప్రేమించిన తర్వాతే కదా మళ్ళీ మా అమూల్యాన్ని పెళ్లి చేసుకుంటానన్నది. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు గౌరవ మర్యాదలు పోతాయా? తప్పు చేసింది పిల్లలే కానీ మా మావయ్య కాదు, ఆయన ఎప్పుడూ నీతిగానే బతికారు. వనజగారంటే మాకు గౌరవం ఉంది, దాన్ని కాపాడుకోండి, మా మావయ్య శిఖరం, ఆయన ఎప్పుడూ అక్కడే ఉంటారు అంటూ వనజకి క్లాస్ పీకి వెళ్ళిపోతుంది నర్మద. ఇక వనజ నా ఇంటికి వచ్చి నాకే క్లాస్ పీక్తుందా అని రగిలిపోతూ ఉంటుంది. ఇక నర్మద, ఇంటికి పోని సాగర్, మన ఇంటికి కాదు మా ఇంటికి, కొన్ని లెక్కలు తేల్చాలి, మీ మావయ్య ఇంటికి పోని అని అంటుంది. మరోవైపు సాగర్ నర్మదాలపై నిఘా పెట్టిన భాగ్యం సాగర్ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు జాబ్ ఇచ్చిన బ్రోకర్ ఫోటో తీసి దాన్ని మీనాక్షికి పంపిస్తుంది. అయితే మీనాక్షి ఫోన్ చేసి అతను ఏజెంట్, డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్తుంది. దాంతో భాగ్యం నా డౌటింగ్కి తగ్గ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని అంటుంది. అమ్మ సాగర్, పైకి అమాయకుల్లా నటిస్తూ ఇంత డ్రామా చేస్తావా అని అనుకుంటూ ఉంటుంది. అది సరే కానీ సాగర్ నర్మదాలను వెంబడిస్తూ వెళ్ళిన మన వీరపోటుగాడు ఎక్కడా అని అంటుంది. మాటల్లోనే ఎంట్రీ ఇస్తాడు ఇడ్లీ. ఆ నర్మదా నగల్ని తాకట్టు పెట్టి 20 లక్షలు తీసుకుందే అని ఊదేస్తాడు ఇడ్లీ. ఆ మాట వినగానే తల్లి కూతుర్లకు మింగుడనదు. ఏంటి 20 లక్షలా? అమ్మో అమ్మో, ఎంత దారుణానికి ఒడిగట్టారు అని శ్రీవల్లి షేక్ అయిపోతుంది. అప్పుడు ఆ నర్మద రెండు వైపులా లాకయింది. అటు మొగుడు చేసిన తప్పు, మొగుడిని కాపాడుకోవడం కోసం ఇంట్లో వాళ్ళని మోసం చేయడం, వీటితో నర్మదా పతనం ఖాయం. నా కూతుర్ని కొడతావా, చెప్పాను నీ సంగతి, ఆ ఏజెంట్ గాడి దగ్గర నుంచే నరుక్కుంటూ వస్తా అని అనుకుంటూ ఉంటుంది భాగ్యం.